కోనసీమ జిల్లా అమలాపురంలో రేషన్ మాఫియా ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. నిన్న ప్రారంభమైన రేషన్ బియ్యం పంపిణీ 24 గంటలు కాకముందే అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. అమలాపురం రూరల్ మండలం బండారులంకలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న 2 టన్నుల 50 కేజీల బియ్యం బస్తాలను సీజ్ చేశారు. డ్రైవర్తో పాటు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించి అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. 2 టన్నుల 50 కేజీల రేషన్ బియ్యాన్ని ఏం చెప్తున్నారు అధికారులు? నవీన్, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యం స్మగ్లింగ్ అరికట్టడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా అక్రమాస్తులు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. రకరకాల మార్గాల్లో చెలరేగిపోతూనే ఉన్నారు. తాజాగా నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయూ వాహనాల్లో బియ్యం పంపిణీ చేసి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. ఇది ప్రారంభమయ్యి 24 గంటల గడవక ముందే రేషన్ అక్రమార్కులు మళ్లీ బరితెగించేశారు. అందులో భాగంగా కోనసీమ జిల్లాలోని అమలాపురం నియోజకవర్గంలోని బండారులంక ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున దాదాపు 2.5 టన్నుల రేషన్ బియ్యాన్ని 4 వాహనాల్లో దొంగచాటుగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే రేషన్ షాప్ నుంచి ఈ బియ్యం వాహనాల్లో తరలిస్తున్న సమయంలో స్థానికులు గమనించి పోలీసులకి ఫోన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు రేషన్ షాప్ దగ్గర వచ్చి చూడగా 4 వాహనాల్లో 2.5 టన్నుల రేషన్ బియ్యాన్ని లోడ్ చేసి ఇతరత్ర గోదాములకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ బియ్యం ఏ రేషన్ షాప్ నుంచి వచ్చింది అనే దాని మీద ప్రస్తుతం అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రేషన్ మాఫియాను అరికట్టడానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసింది. బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ కేసులు కూడా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినప్పుడు కూడా అక్రమార్కులు ఈ విధంగా చెలరైపోతుండడం చర్చనీయాంశంగా మారింది. నవీన్, థ్యాంక్ యూ అప్పారావు.